దీని రాజకీయ వేదికగా మార్చకు. ఈ ప్రాజెక్టును అడ్డుకోపోవడానికి నువ్వు అసెంబ్లీ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేయి, అఖిలపక్షని ఢిల్లీ తీసుకువెళ్ళు అని స్పష్టంగా మా ఎంపీ గారు చెప్తే దాన్ని ఒక రాజకీయ వేదికగా, అబద్ధాలకు వేదికగా నిన్న ముఖ్యమంత్రి గారు మార్చారు. నేను ఉత్తగా మాట్లాడలే. సరే, రేవంత్ రెడ్డి లాగా నేనే విజ్ఞత పొడగొట్టుకునే మనిషిని కాదు. రేవంత్ రెడ్డి కుసంస్కారి, ఓ సంస్కారం లేని వ్యక్తి. మాట్లాడితే సొల్లు, మాట్లాడితే ఎదుటివారి మీద బురద జల్లడం, నోటికొచ్చినట్టు ఒదురుబోత్తనంతో మాట్లాడడం. మాకేమో కొంత ఎథిక్స్ ఉన్నాయి, అట్లీస్ట్ కొంత క్యారెక్టర్తో. ఉద్యమాల్లో నుంచి వచ్చిన వాళ్ళం, పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం మేము. నీలాగా అడ్డమైన తొక్కులు దొక్కొని వచ్చిన వాళ్ళం కాదు మేము. అయితే ఇవాళ నేను ఉత్తగా అంటలేను, ఈయనకు బేసిక్స్ తెలియవు, బేసిన్స్ తెలియవు అనే మాట ఎందుకన్నానో ఒకసారి చూడండి. దేవాదుల ఏ బేసిన్లో ఉంది అంటాడు రేవంత్ రెడ్డి. మీరే చూడండి. దేవాదుల ప్రాజెక్టు 2001లో స్టార్ట్ అయింది. ఇది దేవాదుల కూడా గోదావరి బేసినే కదా, దేవాదుల కూడా గోదావరి బేసినే కదా, గోదావరి బేసిన్ 23 సంవత్సరాలు. దేవాదుల కూడా గోదావరి బేసినే కదా, దేవాదుల కూడా గోదావరి బేసినే కదా, గోదావరి బేసిన్. దేవాదుల కూడా గోదావరి బేసిన్ అని అడుగుతుండు. 23 సంవత్సరాల క్రితం దేవాదుల స్టార్ట్ అయింది. ఇలా ఓ సామాన్య రైతును అడిగితే కూడా దేవాదుల ఏ నది మీద కట్టిను అంటే గోదావరి నది మీద కట్టాను అని ఓ స్కూల్ పిల్లగాడు చెప్తాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మాత్రం జ్ఞానం లేకపోవడం శోచనీయం. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ బనకచెర్ల ఏ బేసిన్లో ఉంటుంది అంటాడు. అది కూడా చూపియే బాబు. Antakarla Banachorla is in Goa also. That's okay. That location it is in Prakasham Jilla, sir. Prakasham Jilla. You are facing? No, sir. Facing. Penna Basin. Penna. So they are shifting Godavari Basin to Penna Basin. Penna Basin, yes. రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే బూతులు తెలుసుకున్నంత సులువు కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం. బూతులు మాట్లాడినంత సులువు కాదు బేసిన్ల గురించి అర్థం చేసుకోవడం. రేవంత్ రెడ్డి గారు, నీ చిల్లర రాజకీయాలతో నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకొని రాష్ట్రం ముందు పరువు తీసుకున్నావు నిన్న నువ్వు.